నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ వీడియో. 4వ వీడియోలో ఇప్పుడు ఏంటంటే ఇష్యూస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్. అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ పెట్టి అది ఆ బిజినెస్ ప్రొపరేటర్షిప్ కానివ్వండి, పార్ట్నర్షిప్ కానివ్వండి, లేకపోతే క్లబ్ కానీ, సొసైటీ కానీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ కానీ, బాడీ ఆఫ్ ఇండివిజువల్ కానీ, ఇలా ఒక బిజినెస్ టైప్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ అవసరమో అవి సబ్మిట్ చేయాలి. సే సపోజ్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకోండి, పార్ట్నర్షిప్ డీడ్ సఫిషియంట్. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకురా, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తీసుకురా, ట్రేడ్ లైసెన్స్ తీసుకురా, ఇలా అంటే నో, నాట్ రిక్వైర్డ్, ఇవ్వాల్సిన అవసరం లేదు. సొసైటీ కానీ, ట్రస్ట్ కానీ, క్లబ్ కానీ, ఏఓపి కానీ, బీఓఐ కానీ, ఇలాంటి బాడీస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించినంత వరకు కూడా వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఉంటాయి, లేదా వాటి ప్రూఫ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, సరిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్. కాబట్టి సఫిషియంట్ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. దెన్ నౌ అయితే వెరీ ఇంపార్టెంట్, అన్వారంటెడ్ ప్రిజంప్టివ్ క్వరీస్ టు అవాయిడ్. ఆఫీసర్స్ చాలా క్లియర్గా ఇవి ఫాలో అవ్వండి బాబు. జస్ట్ అన్వారంటెడ్ ప్రిజంప్టివ్ క్వరీస్ మీరు ఏమనుకుంటారో అవి అడిగేయొద్దు. సో సపోజ్ మనం అప్లై చేసినప్పుడు అక్కడ ఆథరైజ్డ్ సిగ్నేటరీ డీటెయిల్స్ ఇస్తాం, లేదా అప్లికెంట్ అడ్రస్ ఆ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు నాన్ లోకలు, లేకపోతే లోకల్ అడ్రస్ లేదు, ఇలాంటి డీటెయిల్స్ అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇప్పుడు బ్యాండ్ ఫ్రమ్ యువర్ లోకల్ ఏరియా, అంటే మీ ఏరియాలో అది బ్యాన్ చేస్తున్నారు, ఇట్ ఈజ్ అ లీగల్ ఇష్యూ, నాట్ రిక్వైర్డ్ టు బి కన్సిడర్డ్. అంటే అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, నేచర్ ఆఫ్ బిజినెస్. మీ నేచర్ ఆఫ్ బిజినెస్కి మీరు పెట్టిన ఆఫీసు అడ్రస్ ఏదైతే ఉందో ఆ ప్రెమిసెస్, ఆ లొకాలిటీ, ఇవన్నీ సూటబుల్ కాదు, ఇట్లాంటివి అవసరం లేదు. సో ఇలాంటివి కూడా అవాయిడ్ చేయండి ప్లీజ్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా పాస్ చేశారు. సో మేక్ షూర్ 17th April 2025, 17 April 2025 ఇన్స్ట్రక్షన్ని మైండ్లో పెట్టుకొని ఆఫీసర్స్ యాక్ట్ చేయాలి. ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం కూడా డిపార్ట్మెంట్కి రిప్రజెంట్ చేయడానికి మనకు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. నెక్స్ట్ వీడియోస్లో అవి నేను చెప్తాను. థ్యాంక్ యూ అగైన్.